అలా సుకుమార్ గారి దగ్గర ఏంటంటే ఆయన పర్ఫెక్షన్, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను అనమాట. ఓ వెరీ గుడ్. ఎప్పుడు అంటే నాకు ఒక ఈ సినిమా పుష్పదంతా నాకు ఒక చాలా హెల్ప్ అయిందండి. ఓకే. Yeah. మీకు ఫోటో చూసా మీరు కూడా కాస్ట్యూమ్ కట్టుకొని కాస్ట్యూమ్ కట్టుకొని అది చెప్పినప్పుడు ఆ థాట్ ఎవరిది అసలు? మా డైరెక్టర్ గారిదే మీదే లేకపోతే ఎవరిది థాట్? లేదండి. కాస్ట్యూమ్ అది శారీ కట్టుకుని కాస్ట్యూమ్లో అవునండి, అవును. ఆ థాట్లని ఎవరి శారీ అది కట్టుకొని చేయటం? సారీదంతా సుకుమార్ గారండి. అదంతా కాన్సెప్ట్ అంతా సుకుమార్ గారే. అంటే మేము ఈవెన్ ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అదే నేను ఫోటో చూసా కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. ప్రాక్టీస్లో కూడా అవును 1.5 year అండి. మీరు చెప్తున్నారు 1.5 year. నేను జస్ట్ 1.5 year ఓన్లీ సాంగ్ కోసమే. 1.5 year నేను ట్రావెల్ చేశాను పుష్ప మొత్తం. జాతర సాంగ్ అవని, పుష్ప అవని, అండ్ దమ్ముంటే పట్టుకోరా సిక్కవద్దు, అండ్ ఇది మన చూసేటి, అంటే ఈ సాంగ్స్ ఈ సాంగ్స్ అన్నిటికీ ట్రావెల్ చేసినప్పుడు నేనే నార్మల్గా ఏంటంటే మేము ప్రాక్టీస్ చేస్తూ షోల్డర్ నాదే ఇలా అయిపోయింది. అంటే మేమే అంత ఒక్కోసారి పెయిన్ వచ్చేది. బట్ బన్నీ గారు ఈవెన్ సినిమా మొత్తం త్రూఅవుట్ ఆ షోల్డర్ అలా మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం. ఆ క్యారెక్టర్లో 5 years ఉండిపోయారు ఆయన, స్ట్రక్ అయిపోయారు 5 years. చాలా అంటే ప్రాణం పెట్టేశారు ఆయన ఆ క్యారెక్టర్.